నేను ఇప్పుడు మీకు కొన్ని కార్డ్స్ అయితే చూపిస్తాను. మీ స్పెషల్ పార్ట్నర్‌కి లేదంటే ఈ వాలెంటైన్స్ డేకి ఎవరికైనా బెస్టీస్‌కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఏవైనా సరే మన హ్యాండ్‌తో మనం చేసిస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఆ హ్యాపీనెస్ అసలు చెప్పలేదనుకో చాలా బావుంటుంది ఆ హ్యాపీనెస్ అనేది. సో, ఇదైతే సింపుల్ కార్డు, పాపప్ కార్డు. ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఫోటోస్‌ని లేదంటే మీరేమైనా కొటేషన్స్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ స్ట్రింగ్ లాగా ఉంటుంది. మీరు ఇట్లా ఓపెన్ చేయంగానే అవి పాపప్ అయ్యి వస్తాయన్నమాట. ఇలా ఉంటుంది. ఇలా అనంగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఒక ప్యాటర్న్. మీకు కావాలి అంటే నేను చేస్తాను. లేదు అంటే మీకు ప్రిపరేషన్ ఎలా చేశారు అనే వీడియో కావాలంటే కూడా నేను పోస్ట్ చేస్తాను. అలా ఇదైతే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా నేను హ్యాపీ యానివర్సరీ డియర్ అని రాసి లోపల మనకి ఇష్టమైన కొటేషన్స్ రాసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఇవైతే చాలా హ్యాపీనెస్‌ని ఇస్తాయి. ఇది చాలా సింపుల్. మీరు కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే ఉమెన్స్ డే కార్డ్ లాగా రెస్పెక్ట్ ఉమెన్ మీద రెస్పెక్ట్‌ని అయితే మనం కార్డ్ ఇచ్చి వాళ్ళకి విషెస్ లాగా చెప్పుకోవచ్చు. అది ప్రయారిటీని బట్టి ఉంటుంది. మనం మన ఇంట్లో ఉమెన్స్‌కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము అనే దానిపై ఉంటుంది. దీంట్లో కూడా నేను ఉమెన్‌ని ఎలా డిఫైన్ చేస్తారు అనే విధంగా రాశాను. ఇది చాలా సింపుల్ కార్డు. ఇక ఇది ఎవరికైనా మీకు ఇష్టమైన వాళ్ళకి, మీ పార్ట్నర్‌కి లేదంటే మీ బెస్టీస్‌కి ఇవ్వాలంటే ఈ కార్డ్ చాలా బాగుంటుంది. ఇది ఇందులో మీరు చాలా సీక్రెట్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. లోపల ఇది చూసేదానికి ఏమి ఉన్నట్లుండదు. బట్ మీరు ఇలా ఓపెన్ చేశారంటే ఇక్కడ ఈ 4 ప్లేసెస్‌లో పిక్చర్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదైతే ఇంకా ఒక చూసేదానికి ఏముంది ఏం లేదనిపిస్తుంది కదా! ఇలా ఓపెన్ చేశారంటే మీరు ఇది ఒక హార్ట్ షేప్ వస్తదనమాట. టోటల్‌గా చూసుకున్నట్లయితే మీకు ఇది హార్ట్ షేప్ వస్తుంది. నాకు వీడియోలో క్లియర్గా రాకపోవచ్చు. బట్ టోటల్గా హాట్ లాగా అనమాట. ఇందులో మీరు మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకొని కొటేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా యూనిక్గా కూడా ఉంటుంది అనమాట ఇది. ఇంక ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేస్తాను. తర్వాత నేను ఫోల్డ్ చేస్తాను. ఇది మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు కదా! ఇది ఏం అనిపించట్లేదు కదా! కొటేషన్స్ చూసారా? బట్ మీరు ఎప్పుడైతే దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తారో మీరు డిఫరెన్స్ అయితే గమనించుంటారా? చూడండి డిఫరెన్స్ వచ్చిందా? ఇలా ఉన్నది. నేను ఫస్ట్ మీకు డిఫరెన్స్ తెలియడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఉంది. నేనేం చేస్తున్నాను జస్ట్ ఇది ఫుల్ చేస్తున్నా. మారిపోయిందా లేదా? మారింది కదా! ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేశాను అనేది మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా తెలియజేయండి. ఇవన్నీ మీకు యూస్ఫుల్ అనిపించాయంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఫైనల్ కార్డ్ వచ్చేసి మా బాబు మా కోసం తయారు చేసింది. ఇది వచ్చేసి చూసారంటే వాడి హ్యాండ్స్తోనే రాశాడు. మా 4 నెంబర్స్ పేర్లు ఇక్కడ వచ్చాయి. నా ఉల్టా రాశాడు నా పేరు వచ్చేసి. బట్ హ్యాపీ అనమాట. వాడు ఈ గ్రీటింగ్ కార్డు మేకింగ్ చేశాడంటే చాలా హ్యాపీ అనిపించింది.